యా వీరేంద్ర గారు ఒక్కసారి అంటే నిజానికి ఒక్క పార్లమెంట్ స్థానం దేశవ్యాప్తంగా. వీరేంద్ర గారు నా వాయిస్ వినబడుతుందిగా? వినిపిస్తాను. నమస్కారం అండి. యా ఓవరాల్గా చూస్తే దేశవ్యాప్తంగా కేవలం ఒకే ఒక్క స్థానం అది. సో ఇంత కాంట్రవర్సీ ఉంది. అండ్ ఎంఐఎం ప్రస్థానం గురించి మనందరికీ తెలిసిందే. 84 నుంచి వాళ్ళు కొడుతూ వస్తూ ఉన్నారు. మొత్తానికి ప్రతిసారి అట్లా వాళ్ళు విన్ అవుతూ వస్తున్నారు. సో ఎందుకు మరి బీజేపీకి ముఖ్యంగా హైదరాబాద్ అంతే అంత పట్టుదల? డెవలప్మెంట్ విషయంలోనా, లేకపోతే కేవలం ఎంఐఎంని దెబ్బతీసే విధంగా ప్రణాళిక వేయడమా? ఎలా ఇంటి పర్సెప్షన్ ఇది? ప్యానల్ అందరూ నమస్కారం అండి. మరి మిత్రుడు శివచంద్రగిరి వారికి కూడా నమస్కారం. ఇప్పుడు యాక్చువల్గా హైదరాబాద్ పార్లమెంట్ దీనికి చరిత్ర ఉందండి. నిజాం సర్కార్ నుంచి ఏదైతే నిజాం సర్కార్ టైంలో భారతదేశంలో తెలంగాణ, ఇప్పుడు భారతదేశానికి ఫ్రీడమ్ వచ్చింది 1947, కానీ ఇక్కడ ఈ తెలంగాణ ఏదైతే ఉందో దీనికి 1948లో వచ్చింది. అంటే ఇక్కడ నిజాం సర్కార్ ఏదైతే ఉందో నిజాం సర్కారు ఆ రోజు ఆ నిజాం సర్కార్ని మరి సరెండర్ చేపించింది ఆ టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ఎప్పుడైనా మొత్తం దేశంలో కాశ్మీర్ కన్నా హైదరాబాద్ అనేది చాలా ఒక సెన్సిటివ్ పాయింట్. దాన్ని అక్కడ చాలా ఎప్పటి నుంచో చూడడం జరిగింది. నడిబొడ్డున ఏదైతే దేశానికి నడిబొడ్డున ఉన్న ఈ హైదరాబాద్ పార్లమెంటు హైదరాబాదు అనేక రకంగా దీనికి చారిత్ర ఉన్నది. ఆ చారిత్ర దాని ప్రకారంగా దీన్ని ఏ విధంగా ఒక వర్గం దాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారో, అనేక రకమైన జిహాదీలకి ఇది ఒక అడ్డాగా తయారైంది. మరి ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి మరి వీరు లొంగ్యా వాళ్ళని మంచితనంగాన దోస్తాన ఏదో విధంగా వారికి ఉన్న గవర్నమెంట్ తో దోస్తాని చేసుకొని దోచుకుంటున్న పార్టీ అది ఏకైక పార్టీ, అది ఎంఐఎం పార్టీ. ఈ ఎంఐఎం పార్టీ ఏదైతే ఇప్పుడు సలార్ అని ఏదైతే చెప్పుకుంటున్నారో, ఈ సలార్ అనే ఇప్పుడు సలాలుద్దీన్ ఓవైసీ, మరి అక్బరుద్దీన్ ఓవైసీ, మరి అట్లాగే అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు కొడుకులు. అయితే ఈ ఇద్దరు కొడుకులు గతంలో ఏ విధంగా వీరి ఫైనాన్షియల్ స్టేటస్ కానీ వీళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ ఫైనాన్షియల్ ఎబిలిటీ స్టేటస్ కానీ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మరి మన ముస్లిం మిత్రులందరూ కళ్ళు తెరుస్తారు. వాళ్ళకి అసలు మాట్లాడిన మాటలు కూడా రావు. ఎందుకంటే మతపరంగా ఏ విధంగా వీరు మతాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించింది వీరు. ప్రభుత్వాలని ఓల్డ్ సిటీలో మేమున్నాము, మీరు ఓల్డ్ సిటీని రాకండి. ఓల్డ్ సిటీ అంటే హైదరాబాద్ ని ఒక ఓల్డ్ సిటీగా ఒక దాన్ని దరిద్రంలో తీసుకుపోయింది పార్టీ అంటే ఎంఐఎం పార్టీ. ఏ మాత్రము అభివృద్ధి నోచుకొని లొకాలిటీ అంటే ఓల్డ్ సిటీ ఎదగొద్దు, వీళ్ళు ఎదగాలి. ఎంఐఎం పార్టీ ఎదగాలి, ఈ అన్నదమ్ములు ఎదగాలి, ఈ కుటుంబం ఓవైసీ కుటుంబం ఎదగాలి. మరి కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ బీజేపీ ఎందుకు పోరాడుతుంది, వేరే పార్టీలు ఎందుకు పోరాడతలేవు అంటే, బీజేపీ ఏంటంటే ఒకటి, అది ఏ కులమని ఉండని, ఏ వర్గం అని ఉండని, ఎవరని ఉండనియండి, నీతి న్యాయం కోసము ప్రజల కోసము పోరాడే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. గతం నుంచి కూడా ఏదైతే ఆ టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగా అయితే తెలంగాణని హైదరాబాద్ ని నిజాం నుంచి రక్షించారో, ఎందుకంటే అప్పుడు ఇక్కడున్న తెలంగాణలో ఉన్న మన హిందువులందరూ అనేక రకంగా వారికి ఇబ్బందులు ఇచ్చేసుకుంటూ మహిళలను బయటికి రానియకుండా, మహిళలను కనిపిస్తే చాలు వారిని ఏ విధంగా మరి వారిని హింసించాలి అనే విధానంగా ఈ వీళ్ళు ఏదైతే రజాకర్లని ఆ మూమెంట్ లో రజాకర్ మూమెంట్ అనేది ఏదైతే సాగిందో, హిందువులందరినీ కూడా కన్వర్షన్ చేసి హిందూ మహిళలని ఎంతో మానభంగాలు చేసి ఇష్టారాజ్యంగా ఇది చేస్తుంటే, అప్పుడు వీరిని ఇది చేసి తర్వాత వాళ్ళని లొంగజేసి వాళ్ళని ఏమంటారంటే అటువంటి వాళ్ళందరినీ జైలు పాల చేసి, తర్వాత అదే టైంలో ఆ రజాకుల పాలకులతో ఏర్పడిన పార్టీ ఈ ఎంఐఎం పార్టీ. ఏ ఎంఐఎం పార్టీ అనేది అవుతుందో ఈ పార్టీ వ్యవస్థ ఇది అయిన తర్వాత అట్లాగే కొనసాగిస్తూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఎంఐఎం ఇద్దరు దోస్తానితో మరి తెలంగాణలో ఈ హైదరాబాద్ పార్లమెంట్ ని వీళ్ళకి రాసిచ్చారు. ఈ హైదరాబాద్ పార్లమెంట్ లో 7 ఎమ్మెల్యేస్ అవుతున్నారు. ఆ 7 ఎమ్మెల్యేస్ లో 6 ఎమ్మెల్యేస్ వీరు
ఒక్క ఎమ్మెల్యే సికింద్రాబాద్ పార్లమెంట్ లో నాంపల్లి అనేది ఉంది. Hmm. గోషామాల్ ఏదైతే ఉందో గోషామాల్ హైదరాబాద్ పార్లమెంట్ లోకి వస్తుంది. అది రాజాసింగ్ గారు గత 3 సార్లు గెలుచుకుంటూ వస్తున్నారు. అక్కడ వీళ్ళ పప్పులు సాగట్లేదు. కానీ ఏదైతే చంద్రాన్గుట్ట, బహదూర్పుర, అట్లాగే మరి యాకత్పుర, మలక్పేటు, మరి ఆ ఇటు చార్మినార్, కార్వాను, గతంలో కార్వాన్ కూడా మన చేతిలో ఉండేది, బీజేపీ చేతిలో. ఎక్కడైతే ల్యాండ్ జిహాదీ అనుకుంటూ ఈ ల్యాండ్ జిహాదీలో ఇష్టారాజ్యంగా భూములని ఎప్పుడైతే 1984 నుంచి ఈ ఎంఐఎం అరాచకాలు స్టార్ట్ అయినాయో, అట్లాగే ఎప్పుడైతే అయోధ్య గొడవలు జరిగాయో, ఆ అయోధ్యకు 1992లో గొడవలు జరిగినప్పుడు అనేక మంది హిందువులని మరి కుటుంబాలని ఇక్కడి నుంచి తరిమి కొట్టింది ఈ ఎంఐఎం నాయకులే. ఓకే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వము వారు ఏమంటారంటే గొడవలు అయిన తర్వాత వచ్చి పంచనామా చేయడం కానీ ఎవరిని అరెస్ట్ చేయడం లేదు. ఏదో అల్లరి మూకర్లతో జరిగిందని ఒక నామమాత్రంగా కర్ఫ్యూలు పెట్టేసి చిన్న ఘటనలు జరిగాయని, ఆ చిన్న ఘటనలలో అనేక రకంగా ఇటు రెయిన్ బజార్ కానీ, డబీర్పూర్ కానీ, టప్పా చబుత్ర, షహనాజ్ గంజ్, అట్లాగే ఇంకా మరి గౌలీపుర వెనుకనున్న మన చంద్రాన్గుట్ట, అట్లాగే బహదూర్పుర, ఇటువంటి ఏరియాస్ అన్నిట్లో నుంచి హిందువులందరూ మైగ్రేట్ అయ్యారు. గౌలీపుర అనేది అయితే నరేంద్ర భాయ్ సాబ్ గారు ఆ ఏరియాని కాపాడారు కాబట్టి ఈరోజు గౌలీపుర గట్టిగా, అలాగే హిందువులందరూ ఒక పటిష్టంగా అక్కడ ఉండగలుగుతున్నారు. కానీ వేరే స్థానాల్లో అయితే చెప్తున్నాను, రెయిన్ బజార్, డబీర్పుర, లాల్ దర్వాజా, టప్పా చపుత్ర, ఇట్లా అనేక స్థలాల నుంచి హిందువులు ఒకప్పుడు ఉండేవారు. గుళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఆ గుళ్ళు కూడా కాపాడుకునే పరిస్థితి లేదు. వీళ్ళందరూ అక్కడ ఉన్న హిందువులపై అరాచకాలు చేయటము, అక్కడ ఉన్న ఆడపిల్లలు ఇంటికి పోయి రోడ్డుపై వెళ్ళే ఆడపిల్లలను కూడా వాళ్ళని ఇబ్బంది చేసి, నిన్నగాక మొన్న మొగల్పుర పోలీస్ స్టేషన్ లో మీకు కంప్లైంట్ నెంబర్ కూడా, సీసీ నెంబర్ కూడా ఇస్తాను, క్రైమ్ నెంబర్ 136/2024. ఒక అమ్మాయి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే, అన్నదమ్ములు ఇద్దరు నడుచుకుంటుంటే, ఇద్దరు తండ్రి కొడుకులు మరి ఈ ముస్లిం వర్గానికి చెందిన వారు వచ్చి ఒక అమ్మాయిని చెంప మీద కొట్టారండి. 21 సంవత్సరం ఉన్న అమ్మాయి చెంప వాసిపోయి ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే నామమాత్రం కంప్లైంట్ తీసుకున్నారు. కానీ వారిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదు. ఒక మగ వ్యక్తి వచ్చి ఒక ఆడపిల్లని కొడితే ఇమీడియట్ అరెస్ట్ చేయాలి. అక్కడ ఏం రీజన్ లేదు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళు ఎదురయ్యారు, వాళ్ళు ఎదురయ్యారు, అంతే చెంపదెబ్బ కొట్టేశారు. అంటే మీరు ఒక భయం సృష్టిస్తున్నారు. ఓల్డ్ సిటీలో ఈ హిందువులు ఉండాలంటే మేము చెప్పినట్టు ఉండాలి, లేదంటే మేము ఏమంటారంటే భయభ్రాంతులు చేస్తాము. ఇక్కడ ఇల్లు అమ్మేస్తారు, 10 రూపాయలది 5 రూపాయలకి ఇల్లు అమ్మేసుకొని పోతారు, 10 లక్షలది 5 లక్షలకి ఇల్లు అమ్మేసుకొని పోతారు, మా వాళ్ళు కొనుక్కుంటారు. మొత్తం ఇక్కడ అంతా ఓల్డ్ సిటీ ఒక పాకిస్తాన్ వాతావరణం సృష్టిద్దామని, ఒకటే వర్గం ఉండాలని, ఇంకో వర్గం ఉండకూడదని, ఇక్కడ గుళ్ళలో ఎవరు పూజలు జరగవద్దని ఈ విధంగా శాసిస్తుంది ఏ పార్టీ అంటే ఎంఐఎం పార్టీ. ఆ ఎంఐఎం పార్టీతో పాటు దోస్తాని చేస్తున్నది ఎంబీటీ పార్టీ. ఎంబీటీ పార్టీ గతంలో ఎలక్షన్ లో మళ్ళీ ఎక్కడ కంటెస్ట్ చేయలేదు, నా చంద్రగుట్టలో కంటెస్ట్ చేయలేదు, నా బహదూర్పూర్లో కంటెస్ట్ చేయలేదు. ఎంబీటీ నేను ఎక్కడైతే మొన్న వాళ్ళ అనాలిసిస్ లో ఎంఐఎం వాళ్ళు ఉన్న అనాలిసిస్ తీసుకుంటే, యాకత్పురాలో గట్టి అయిన అభ్యర్థి వీరేందర్ యాదవ్ ఇక్కడ ఉన్నాడు. చాలా గత 2009 నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాడు. గెలిచే సిచ్యువేషన్స్ ఉన్నాయని వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక్కడ ఏమైపోయారంటే ఎంబీటీ ఎంఐఎం ఇద్దరు కలిసి ఒక జట్టున ఓట్లు వాళ్ళ వైపు చేసుకోవడానికి కోసము చేసి మరి కొన్ని ఓట్లతోటి ఈ విధంగా యాకత్పురాలో బీజేపీకి దెబ్బతీశారు. నిన్న కాక మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరి ఏ విధంగా అయితే మాధవలత గారు హైదరాబాద్ పార్లమెంట్ లో వారు నుంచొని మొత్తము ఇక్కడ మొన్న 7 అసెంబ్లీస్ లో ఒక మంచి వాతావరణము, ఒక బీజేపీ వాతావరణము, అమిత్ షా, మోడీ గారు వచ్చి మంచి వాతావరణం చేస్తే వీళ్ళకి భయభ్రాంతులు అయిపోయింది. అమ్మో ఏమైపోతుంది, ఎందుకంటే మైనార్టీలో మహిళలు కూడా చాలా కళ్ళు తెరుచుకున్నారు. ఈ రకమైన అరాచకాలు కుటుంబంలో మరి ఈ మహిళలను ఏ విధంగా హింసిస్తున్నారో వీళ్ళకి తెలుసు. కాబట్టి దానికోసము కేంద్ర ప్రభుత్వం 3 తలాక్ అనేది ఏ విధంగా తీసుకొచ్చారో అప్పటి నుంచి మహిళలకు గౌరవించడం జరుగుతుంది కుటుంబాల్లో. వీరేంద్ర గారు, వాటి గురించి కూడా ఒక్కసారి మాట్లాడదాం. ఈ లోపు శివచంద్ర గారు, ఇప్పుడు వారు చెప్పారు, చాలా కీలకమైన విషయాలు అక్కడ చెప్పారు. సో ఓవరాల్గా చూస్తే అయితే మరి నిజంగా అందరూ మైనార్టీ వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉంటారని కాదు. చాలామంది డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ
గతి లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు. సో పూర్తిగా అందరినీ దోషులుగా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకటి. రెండోది, అటు కాంగ్రెస్ ప్రభుత్వం 84 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండిల్ చేసింది, అంటే కాంగ్రెస్ కంటెస్టెంట్ వాళ్ళు గెలవడం జరిగింది. 84 తర్వాత ఎంఐఎం, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ విషయానికి వస్తే. సో వాళ్ళతోటి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకున్నారు, అండ్ ఇప్పుడు కాంగ్రెస్ తోటి కూడా ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. సో అందరూ ఉండగా వీళ్ళందరికీ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి లేని శ్రద్ధ కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఎందుకుంటోంది? భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానం గురించి ఆలోచించింది. కేవలం దేశంలో ఉన్నటువంటి అన్ని స్థానాల కోసం మేము పోటీ చేస్తాం. ఓకే, మేము హైదరాబాద్లోనే పోటీ చేస్తలేం. భారతీయ జనతా పార్టీ ఎంఐఎం పార్టీ లెక్క మేము హైదరాబాద్లోనే పోటీ చేస్తలేము. మేము దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్లమెంట్ సీట్లలో కూడా భారతీయ జనతా పార్టీ, దాని ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి కూటమి అభ్యర్థులందరూ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్డీఏ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. అయితే మజ్లిస్ పార్టీ ఏదైతే మజ్లిస్ బచావ్ తహరీకత్ అనే పార్టీ పుట్టినప్పుడు ఆనాడు ఆలే నరేంద్ర గారు, బద్దం బాలరెడ్డి గారు మరియు ఉమ్మడి అభ్యర్థిగా తీగల కృష్ణారెడ్డి గారు కూడా పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా పోటీ చేయడం, నెక్ టు నెక్ రావడం జరిగింది. అంతకంటే ముందు బద్దం బాలరెడ్డి గారు వెంకయ్య నాయుడు గారి కంటే పోటీ చేసే ముందు అప్పుడు చేవెళ్ళ వికారాబాద్ అనేది హైదరాబాద్, దాంట్లో చేవెళ్ళ వికారాబాద్ కాన్స్టిట్యున్సీలు హైదరాబాద్లో ఉండే. అప్పుడు ఎప్పుడైతే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి పునర్విభజనలో ఆ 2 కాన్స్టిట్యున్సీలని తీసివేయడం జరిగింది. ఓకే, అప్పుడు వారి ఇక్కడ ఉన్నటువంటి బహాదూర్పుర అనే ఒక అసెంబ్లీని గంపగుత్తగా వారికి గిఫ్ట్గా వారికి హైదరాబాద్ పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మలక్పేట్ని కూడా వారికి గంపగుత్తగా అందులో కలపడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి చార్మినార్ ఇవన్నీ కూడా ఒక పకడ్బందీ ప్రణాళిక ప్రకారము హిందువులని ఎక్కడైతే తక్కువ ఉన్నారో అక్కడ ముస్లిం పాపులేషన్ని పెంచుకుంటూ పోతూ వారికి ఇది గిఫ్ట్గా అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఒక మత నాయకుడు అనుకుంటాడు. ఆయన ఎక్కడ కూడా హిందువుల గురించి ఆలోచన చేయడు, హైదరాబాద్ అభివృద్ధి గురించి ఆలోచన చేయడు, హైదరాబాద్లో ఉన్నటువంటి యువత కోసం ఆలోచన చేయడు. హైదరాబాద్ గత 10 ఏళ్ళ నుండి హైదరాబాద్కి మొన్న వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదో నామమాత్రంగా లే స్టోన్ ఇవ్వడం జరిగింది మెట్రో కోసము. అంతకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లకు మెట్రో మీద ధ్యాస ఎందుకు రాలేదు అంటే హైదరాబాద్ అభివృద్ధి చెందడం వాళ్ళకు ఎప్పటికీ ఇష్టం లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ని అభివృద్ధి చేయాలనుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ఇక్కడ దేశంలో ఆయన అంటాడు త్రిబుల్ తలాక్ని మేము వ్యతిరేకిస్తున్నాము. త్రిబుల్ తలాక్ ఎవరైతే తలాక్ అని చెప్పేసి ముస్లిం మహిళలని, అక్కడ ఉన్నటువంటి గరీబులని, వాళ్ళనికి తలాక్ అని చెప్పేసి వారి జీవితాలను నాశనం చేస్తుంటే నరేంద్ర మోదీ గారు ఒక ధీరమైన ఆలోచనతోటి వారు త్రిబుల్ తలాక్ని రద్దు చేయడం జరిగింది. అది వాళ్ళకు మింగుడు పడడం లేదు. వాళ్ళ పాపులేషన్ని పెంచుకుంటూ పోతూ దేశంలో అనేక అనర్థాలు సృష్టించాలి, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి. ప్రతి ఒక్క దానిపైన వారు త్రిబుల్ తలాక్ అయినా సరే, ఆర్టికల్ 317 అయినా సరే, ప్రతి ఒక్క దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎవరు? మజ్లిస్ బచావ్ తహరీకత్ నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, అక్కడ నాయకులు వ్యతిరేకిస్తున్నారంటారు. పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అక్కడ జనాలు కూడా వారికి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. మీరు ఇక్కడ చూసుకోండి, 47% ఓటింగ్ అయింది. ఓకే, అవును, 47% ఓటింగ్ అయింది. హిందువుల ఓటింగ్ శాతం 27% అయితే వీళ్ళది 20-23% ఓటింగ్ అయింది. ఎందుకు వేస్తలేరు వాళ్ళకు ఓట్లు? 22 లక్షల ఓట్లు ఉన్నాయి హైదరాబాద్ పార్లమెంట్లో. ఒక 2 లక్షల ఓట్లు బయటికి వెళ్ళినా కానీ 20 లక్షల ఓట్లు కదా, దాదాపు 80% పోలింగ్ అయితే కావాలి కదా. ఎందుకు వేస్తలేరు వాళ్ళకు ఓట్లు? కేవలం వాళ్ళకు ఓటు వేసే ఇష్టం లేదు. అక్కడ ఉన్న జనాలకు ఈ అసదుద్దీన్ ఓవైసీ చేసే అరాచకాలైనా కానీ సరే, ఇవాళ వాళ్ళది ఆయన ఇల్లు చూసుకుంటే ఒక కోటలాగా ఉంటుంది.
ఇక్కడ వాళ్ళ హాస్పిటల్స్ చూసుకుంటే ఆయన ఏమంటాడంటే నేను ప్రతి ఒక్కరికి ఉచిత సేవ చేస్తున్నా అంటాడు. ఆయన ఎక్కడ ఉచిత సేవ చేస్తలేడు. అక్కడ ఉన్నటువంటి పేదల నుంచి రక్తం పిండి వసూలు చేస్తున్నాడు హాస్పిటల్స్లలో, వారికి నుంచి ట్రీట్మెంట్ కోసం వసూలు చేయడం జరుగుతుంది. ఇక్కడ అభివృద్ధి లేదు. ఇప్పటికీ చూడండి మీరు మొగిల్పుర చార్మినార్ షాలిబండాలో కూడా చూడండి, ఇప్పటికీ తోపుడు బండ్లు నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు. వారి గురించి వారికి ధ్యాస లేదు. కేవలం వాళ్ళు తోపుడు బండ్లు నడిపియాలి, ఆటోలు నడిపియాలి, కేవలం అవిటితోటే జీవనాధారం సృష్టించాలి. ఇప్పటికి నేను చెప్తున్నాను, హైదరాబాద్ పాత బస్తీకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురాలేని దద్దమ్మ వెధవ అసదుద్దీన్ ఓవైసీ, ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురాలేకపోయిండు, ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోయిండు. ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే పరిస్థితి ఉన్నది. దానిపైన భారతీయ జనతా పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తున్నది? ముస్లిం ఎంఐఎంని వ్యతిరేకిస్తుంది దీనికోసం. ఒక మెడికల్ కాలేజ్ రాలేకపోయిందండి. ఒక మెడికల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టే కదా. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే డెవలప్మెంట్ అవుతారు పిల్లలు, అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తే డెవలప్మెంట్ అవుతారు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తే డెవలప్మెంట్ అవుతారు. ఒక గురుకుల రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏమైనా ప్రతి ఒక్క జిల్లాకు మేము గురుకుల పాఠశాలను ఇస్తున్నాం, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక గురుకుల పాఠశాలను ఇస్తున్నాం అని అన్నారు కదా. ఇంతవరకు కూడా పాత బస్తీలో ఒక గురుకుల పాఠశాల లేదు. ఉన్న పాఠశాలని అన్ని కబ్జాలు చేస్తున్నారు ఎంఐఎం పార్టీ నాయకులు. అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం నాయకులు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను కబ్జా చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. అందుకు భారతీయ జనతా పార్టీ వారిని వ్యతిరేకిస్తుంది. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, అభివృద్ధి చేసే దాన్ని అడ్డుకుంటున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ వారిని వ్యతిరేకిస్తాము. జీవితాంతం కూడా వారితో పోరాడుతూనే ఉంటాము. వారు చేసే దుర్మార్గాలను ప్రశ్నిస్తూనే ఉంటాము. నిన్నగాక మొన్న మాధవి లత గారు ఒక పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ అవుతుంది సాయంత్రం 6 గంటల తర్వాత అని పోతే ఆమె పైన దాడి చేయడానికి ఒక కుక్క, ఎంఐఎం పార్టీకి సంబంధించిన కుక్క అరాఫత్ అని ఒక మహిళ పైన చుట్టుముట్టి వారు ఒక 200 మంది ఆమె పైన దాడి చేయడానికి వచ్చారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఖండించాల్సిన విషయము. ఇప్పటికి కూడా వారి అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ దీన్ని ఖండించలేడు. ఒక మహిళని నానా బూతులు తిరుగుతున్నాడు. వానికి సిగ్గుండవాలి. వాళ్ళ ఇంట్లో కూడా చెల్లెళ్ళు అక్కలు ఉంటారు. ఒక మహిళ ప్రశ్నించింది ఏమని, అక్కడ రిగ్గింగ్ అవుతుంది అని అంటే ఆమె పైన దాడి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి అరాఫత్. ఇప్పటికి కూడా చూడండి, ఇవాళ నిన్నగాక మొన్న అయింది కదా, ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయలేరు. అంటే దీంట్లో మతలబ్ ఏముంది, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి వత్తస్సు పలుకుతున్నట్టే కదా. ఇంకొక విషయము, ఇప్పుడున్నటువంటి షబ్బీర్ అలీ గారు, ఇది ముఖ్యమైన విషయం. షబ్బీర్ అలీ ఆయన 2008లో మంత్రిగా ఉన్నప్పుడు ఒక తీవ్రవాది ఇంటికి వెళ్ళడం జరిగింది. తీవ్రవాది ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? దేశంలో కూడా రాష్ట్రంలో కూడా తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది ఓటమి చెందిరు కాబట్టి ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ని వీడడం జరిగింది. ఇవాళ అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో జతగడం జరిగింది. రేపు అధికారంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే బీఆర్ఎస్ తోటి కూడా జతగడతారు. వీళ్లకు అధికారమే ముఖ్యము, ల్యాండ్ కబ్జాలే ముఖ్యము. పాఠశాల ఏదైతే మన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి చూడండి, అవిటిని కబ్జా చేయడమే వీళ్ళకి ముఖ్యము. అవే ముఖ్యం తప్పితే ప్రజలకు అధికార దాహం తీరడమే వాళ్ళకు ముఖ్యము. ఇట్టి ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఇవాళ తాగునీటి పరిస్థితి ఉన్నది, తాగునీటికి ఎంతో అవస్థ పడుతున్నారు. ఇక్కడ కరెంటుకు కూడా ఎంతో అవస్థ పడుతున్నారు పాత బస్తీ ప్రజలు. నిజంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి అక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.